తర్వాత ఎవరైతే ఈ జ్యోతిని తీసుకొచ్చేసాడో దేవరాజు, ఇతని పైన కక్ష చర్యలు తీసుకోవాలని చెప్పేసి రకరకాలుగా వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిణామంలో వీళ్ళపైన కక్ష తీర్చుకోవడానికి ఈ చిన్న బిడ్డ 4 సంవత్సరాల రాధ ఎవరైతే వాళ్ళ చిన్న తల్లితో జ్యోతితో సఖ్యతగా దగ్గరగా ఉంటుందో ఆమెతో నమ్మి రావడం జరిగింది. ఆ పాపను నమ్మించి తీసుకొచ్చి ఇక్కడ పాపినాశం నడకదారి అనేసి పాత దారి ఒకటి ఉంది. ఆ పాత దారిలో మెడికల్ దారిలో వచ్చి మళ్ళీ ఫారెస్ట్ లేక లోపలికి వచ్చి ఆ పాపను కట్టెతో కొట్టి తర్వాత ఇక్కడే ఫారెస్ట్ లోపల ఎవరికి కనపడనటువంటి నిర్మిత ప్రదేశంలో నిర్జీవ ప్రదేశంలో తీసుకొచ్చి ఇక్కడ హత్యగా. కానీ ఈ పాప మరణం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ కలిగిస్తుంది. చిన్నారిని హత్య చేయడం అనేది పైశాచికమైన చర్య. ఇది వీరిపైన ఈ సంబంధిత ముద్దాయిలందరిపైన కూడా పూర్తి స్థాయిలో కఠినమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.